హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. సో ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ తర్వాత అంత హైప్ ఎక్కువ ఏ మ్యాచ్కి ఉంది దాని తర్వాత అని అడిగితే అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్కి. ఎందుకంటే దీనికి రీజన్ లాస్ట్ 2 సీజన్స్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి మూవ్ అయిపోయాడు ఈ సీజన్లో. అండ్ మూవ్ అయిన తర్వాత ముంబై ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఇది చాలా అంటే చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అయితే ఒకే రోజు లక్షల్లో ఫ్యాన్స్ని కోల్పోయింది. సోషల్ మీడియాలో చాలా మంది అన్ఫాలో చేశారు ముంబై ఇండియన్స్ని రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేయడం వల్ల. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ మ్యాచ్కి. సో ఆర్సీబీ సిఎస్కే తర్వాత డెఫినెట్లీ ఈ మ్యాచ్కి చాలా అంటే చాలా హైప్ ఉంది. అండ్ మన జై శర్మ ఈ హైప్ ని వాడుకోవాలి అన్నట్టు స్టార్టింగ్ లోనే వీళ్ళిద్దరికి మ్యాచ్ పెట్టాడు. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది అహ్మదాబాద్ లో. అండ్ లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ చేసింది గుజరాత్ టైటన్సే క్వాలిఫైర్ 2లో. ఆ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఒక భారీ సెంచరీ కొట్టి పెద్ద స్కోర్ ఇచ్చాడు జీటీకి అండ్ ముంబై ఎలిమినేట్ అయిపోయింది. సో చాలా రైవలరీ ఉంది చెప్పాలంటే ఈ రెండు మ్యాచెస్ కి. సో ఈ మ్యాచ్ లో ఎవరి బలాలు ఏంటి, ఏ టీంలో ఎవరు ఉండబోతున్నారు, టీమ్స్ ఎలా చేంజ్ అయ్యాయి, హార్దిక్ మూవ్ అవడంతో చాలా టీమ్ స్ట్రక్చర్ రెండు టీమ్స్ చాలా మారిపోయాయి, చాలా డైనమిక్స్. సో వీళ్ళ రికార్డ్స్ ఏంటి అవన్నీ ఈ మ్యాచ్ లో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇప్పటి వరకు ఐపీఎల్లో 2 సీజన్స్ కలిపి వీళ్ళిద్దరూ 4 సార్లు ఒకరితో ఒకరు ఆడారు. దాంట్లో ఈ రికార్డ్ ఈక్వల్ గా ఉంది. గుజరాత్ టైటన్స్ 2 సార్లు గెలిస్తే ముంబై ఇండియన్స్ 2 సార్లు గెలిచింది. ఒకవేళ లాస్ట్ సీజన్ లో కనుక మనం చూసినట్టయితే వీళ్ళిద్దరూ 3 సార్లు ఆడారు, గుజరాత్ టైటన్స్ అండ్ ముంబై ఇండియన్స్. అందులో 2 మ్యాచెస్ లో గుజరాత్ టైటన్స్ గెలిచింది అండ్ ముంబై ఇండియన్స్ 1 మ్యాచ్ లో గెలిచింది. ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే జీటీ గెలిచిన 2 మ్యాచెస్ అహ్మదాబాద్ లో జరిగాయి నరేంద్ర మోడీ స్టేడియంలో. ముంబై గెలిచిన ఒక్క మ్యాచ్ ముంబైలో జరిగింది వాంఖడేలో. సో ఎవరి హోమ్ గ్రౌండ్ లో వాళ్ళే గెలుస్తూ వచ్చారు. నేను చెప్పినట్టు మోడీ స్టేడియంలో 2 మ్యాచెస్ జరిగాయి ఇప్పటి వరకు. ఆ 2 మ్యాచెస్ గుజరాత్ టైటన్సే గెలిచింది. వీళ్ళ రీసెంట్ ఫామ్ చూస్తే అగైన్ ఇవి లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్. సో గుజరాత్ టైటన్స్ క్వాలిఫైర్ 1లో సిఎస్కేతో ఓడిపోయింది, అదొక లాస్. దాని తర్వాత క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ ఓడించి ఫైనల్కి వెళ్ళింది, తర్వాత ఫైనల్లో సిఎస్కేతో లూజ్ అయింది. సో మీకు గుజరాత్ టైటన్స్ కాలంలో కనిపించే 2 లాసెస్ వచ్చి సిఎస్కే చేతిలో వచ్చినవే. అదర్ దాన్ దట్ వాళ్ళు ఆ 3 మ్యాచెస్ గెలిచారు మిగతా ఆడినవి. అదే ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే లాస్ట్లో వాళ్ళు 2 మ్యాచెస్ గెలిచి క్వాలిఫైర్ 2కి వచ్చారు. క్వాలిఫైర్ ఎలిమినేటర్లో లక్నోని ఓడించి క్వాలిఫైర్ 2కి వచ్చారు. క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ చేతిలోనే ఓడిపోవడం జరిగింది. సో దట్ ఈస్ దే లాస్ట్ మ్యాచ్. ఆ లాస్ మీకు కనిపించేది. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే క్లియర్గా ఈసారి మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. అక్కడ మంచి రికార్డు ఉంది గుజరాత్ టైటన్స్కి, వాళ్ళ హోమ్ పిచ్ కాబట్టి. ఓన్లీ ఈ స్టాటిస్టిక్స్ పరంగా చెప్పాలంటే ఈ మ్యాచ్కి ఫేవరెట్స్ గుజరాత్ టైటన్సే. కానీ గుజరాత్ టైటన్స్ టీం లాస్ట్ ఇయర్లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ఈసారి ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోయాడు. సో కాబట్టి చాలా టీమ్ స్ట్రక్చర్ అనేది చాలా చేంజ్ అవబోతుంది. సో అవన్నీ ఒకవేళ మనం గమనిస్తే ఎవరి స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, ఎవరి టీం ఎలా ఉండబోతుంది అని అవి చూసిన తర్వాత నా ప్రిడిక్షన్ ఇస్తాను. సో ముందుగా టాప్ ఆర్డర్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ ఈసారి మోస్ట్లీ వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ అండ్ కేన్ విలియమ్సన్ లాస్ట్ టైం ఇంజురీతో దూరం అయ్యాడు, ఈసారి అవైలబిలిటీలో ఉండబోతున్నాడు. సో తను ఉంటాడు టీంలో. సో టాప్ ఆర్డర్ గుజరాత్ టైటన్స్కి 8.5 అవుట్ ఆఫ్ 10 రేట్ చేయొచ్చు. ఎందుకంటే వృద్ధిమాన్ సాహా దో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినప్పటికీ లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ అనేది ఇచ్చాడు, చాలా క్విక్ స్టార్ట్స్ జీటీకి. శుభ్మన్ గిల్ కొంచెం టైం తీసుకున్నా కూడా స్టార్టింగ్లో చాలా చెలరేగా ఆడాడు. తర్వాత ఓవర్స్లో అంతా ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ రికార్డ్ దగ్గరికి వచ్చేసాడు. లాస్ట్ ఇయర్ 3 సెంచరీస్ కొట్టి ఆల్మోస్ట్ 900 రన్స్ వరకు కొట్టాడు. అండ్ కేన్ విలియమ్సన్ చెప్పక్కర్లేదు, అగైన్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. సో చాలా స్ట్రాంగ్గా ఉంది జీటీ లైనప్. సో దీనికి నేను 8.5 ఇస్తున్నాను 10కి. కానీ ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ చూస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఉండబోతున్నారు టాప్ 3లో. సో తిలక్ వర్మని నెంబర్ 3లో చూస్తామా అనేది ఒక డౌట్ ఉంది. సో మేబీ 3 and 4 తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఉంటారు. బట్ నా గెస్ ఏంటంటే ఈసారి సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3లో ఆడుతున్నాడు. సో ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అందరూ టీమిండియా స్టార్ ప్లేయర్స్. వాళ్ళకి ఐపీఎల్ రికార్డ్స్ కానీ T20 రికార్డ్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ యాజ్ బెస్ట్ యాజ్ ఇట్ క్యాన్ బి. సో దీనికి నేను 9.5 ఇచ్చాను ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్కి రేటింగ్.
ఇక మిడిల్ ఆర్డర్ చూస్తే గుజరాత్ టైటన్స్ లో లాస్ట్ ఇయర్ బ్రేక్అవుట్ స్టార్ అయిన సాయి సుదర్శన్ ఉంటాడు, డేవిడ్ మిల్లర్ ఉంటాడు. అండ్ ఈసారి ఐపీఎల్ లో 7.4 crores పెట్టి గుజరాత్ టైటన్స్ షారుఖ్ ఖాన్ తమిళనాడు బ్యాట్స్మెన్ ని కొన్నారు. అండ్ రాహుల్ తేవాటియా ఫినిషర్ గా ఉండనే ఉన్నాడు. సో మిడిల్ ఆర్డర్ కూడా చెప్పాలంటే గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ నేను దీనికి రేటింగ్ 8 ఇచ్చాను, ఎందుకంటే సాయి సుదర్శన్ కొంచెం స్లో ప్లేయర్. లాస్ట్ ఇయర్ ఫైనల్లో చాలా మంచి ఇన్నింగ్స్ 200 స్ట్రైక్ రేట్ తో ఆడినా కూడా దానికి ముందు ఆడిన ఇన్నింగ్స్ అన్ని కొంచెం స్ట్రైక్ రేట్ కొంచెం లోయర్ సైడ్ లోనే ఉంది. అండ్ తను బ్యాట్స్మెన్ కూడా కొంచెం ట్రెడిషనల్ బ్యాట్స్మెన్, ఎక్స్ప్లోజివ్ కాదు. సో కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ. కానీ మిడిల్ ఆర్డర్స్ లో ఏంటంటే పెద్ద షాట్స్ కొట్టాలి, స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండాలి. సో అందుకని అది కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు. డేవిడ్ మిల్లర్ అగైన్ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఫినిషర్, అతని గురించి చెప్పాల్సింది ఏం లేదు. బట్ షారుఖ్ ఖాన్ చాలా పొటెన్షియల్ ఉంది, అందుకే తనకి ఆప్షన్ లో ఖచ్చితంగా 8 crores 7 crores 9 crores వస్తూనే ఉంది తను ఆప్షన్ కి వెళ్ళినా కూడా. కానీ ఇప్పటివరకు ఐపీఎల్లో తను మేబీ లాస్ట్ ఐపీఎల్లో కొన్ని ఒక 2-3 గుడ్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ నోట్ చేయదగ్గ పర్ఫార్మెన్సెస్ ఏవి చేయలేదు ఇప్పటివరకు. సో అందుకని టీమ్ ఆన్ పేపర్ ఇట్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్, బట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో నేను దీనికైతే 8 ఇస్తాను నా రేటింగ్. అదే అగైన్ ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్కి వచ్చినట్లయితే అగైన్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మిడిల్ ఆర్డర్. తిలక్ వర్మ ద బ్రేక్అవుట్ స్టార్ ఆఫ్ లాస్ట్ సీజన్ అండ్ లాస్ట్ బిఫోర్ సీజన్. హార్దిక్ పాండ్యా వచ్చాడు జీటీ నుంచి, ఆల్రౌండర్. టిమ్ డేవిడ్ ఉన్నాడు, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. అండ్ ఈ సీజన్ లో దే హ్యావ్ బ్రాట్ మొహమ్మద్ నబీ. సో మోస్ట్లీ నెంబర్ 7 లో మొహమ్మద్ నబీ ఉంటాడు, లేదంటే వెరీ రేర్ కేసులో డెవాల్డ్ బ్రేవిస్ ఉండొచ్చు, బేబీ ఏబీ. బట్ మోస్ట్లీ మొహమ్మద్ నబీని ఆడించబోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి స్పిన్ బ్యాకప్ సెకండ్ స్పిన్ ఆప్షన్ నబీనే ఉంటాడు మోస్ట్లీ. అగైన్ ఈ లైనప్ చూసినట్లయితే అగైన్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నాడు. యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ ఉన్నాడు, తను ఇండియా కూడా ఆడిన T20s లో చాలా మంచి ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ కూడా ఆడున్నాడు. సో అగైన్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఫర్ ముంబై ఇండియన్స్. సో దీనికి నేను రేటింగ్ 9 ఇస్తాను 10 లో. ఇక బౌలర్స్ విషయానికి వస్తే జీటీ బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ బౌలింగ్ లైనప్ ఉండట్లేదు, ఎందుకంటే మొహమ్మద్ షమీ ఇంజురీతో దూరం అయ్యాడు పూర్తిగా సీజన్ కి. సో ఈసారి వాళ్ళ ఆప్షన్ లో ఉమేష్ యాదవ్ ని కొన్నారు. సో నాకు తెలిసి లైక్ రిప్లేస్మెంట్ అది. మొహమ్మద్ షమీ ప్లేస్ లో ఉమేష్ యాదవ్ ఆడబోతున్నాడు, పవర్ ప్లే స్పెషలిస్ట్ లాగా ఉండొచ్చు. డెత్ ఓవర్స్ లో మోహిత్ శర్మ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ నెట్ బౌలర్ స్థానం నుంచి టీంలోకి వచ్చి చాలా ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ చాలా వికెట్స్ తీశాడు. పర్పుల్ క్యాప్ రేస్ లో కూడా ఉన్నాడు ఆల్మోస్ట్ లాస్ట్ వరకు. అండ్ ఈ ఆప్షన్ లో వాళ్ళు స్పెన్సర్ జాన్సన్ ఆస్ట్రేలియా బౌలర్ ని చాలా ఆల్మోస్ట్ 9 crores ప్లస్ పెట్టి కొన్నారు. తను లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్. బీబీఎల్ లో చాలా మంచి బౌలింగ్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి తనకి. తను ఈసారి మేబీ ఐర్లాండ్ బౌలర్ జాష్ లిటిల్ ప్లేస్ లో నాకు తెలిసి ప్లేయింగ్ లెవెన్ లో స్పెన్సర్ జాన్సన్ ఉంటాడు. సో అగైన్ బౌలింగ్ లైనప్ లో చాలా వెరైటీ ఉంది. అండ్ రషీద్ ఖాన్ ఉండనే ఉన్నాడు, చెప్పనక్కర్లేదు, మ్యాచ్ విన్నర్ సింగిల్ హ్యాండ్ తో. సో బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ నేను 8.5 ఇస్తాను రేటింగ్ అగైన్, ఎందుకంటే ఉమేష్ యాదవ్ బాల్ స్వింగ్ అయితేనే, లేదంటే చాలా రన్స్ కి వెళ్తాడు. ఈజ్ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ ఈ విల్ గో ఫర్ ఏ లాట్ ఆఫ్ రన్స్. అండ్ స్పెన్సర్ జాన్సన్ కానీ జాష్ లిటిల్ కానీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. వాళ్ళు వేసే కీ ఓవర్స్, పవర్ ప్లే ఓవర్స్ కానీ డెత్ ఓవర్స్ కానీ రెండు వేయాలి, స్టార్టింగ్ లో 2 లాస్ట్ లో 2 ఓవర్స్ మోస్ట్లీ వీళ్ళు. సో కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను 8.5 ఇస్తున్నాను. అదర్వైజ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ లుకింగ్ బౌలింగ్ లైనప్ ఆన్ పేపర్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా నాకు తెలిసి అభినవ్ మనోహర్ కానీ విజయ్ శంకర్ కానీ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ ఇయర్ ప్లేయింగ్ 11 లో ఉన్నారు, ఎందుకంటే విలియమ్సన్ లేడు కాబట్టి. బట్ ఈసారి ఇద్దరులో ఒకరికే ప్లేస్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఆల్సో షారుఖ్ ఖాన్ వచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ టు మెన్షన్, ఇక్కడ ఒకవేళ లాస్ట్ ఇయర్ మ్యాచెస్ ఆడిన నూర్ అహ్మద్ కానీ ఈసారి ఆప్షన్ లో వాళ్ళు కొన్న అజ్మతుల్లా ఉమర్జై, వెరీ అప్కమింగ్ లేటెస్ట్ స్టార్ ఆల్రౌండర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళిద్దరు టీంలో ఉండాలంటే కేన్ విలియమ్సన్ కి టీంలో ప్లేస్ ఉండదు. సో నాకు తెలిసి ఫస్ట్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఉంటాడు కేన్ విలియమ్సన్ ప్లేయింగ్ 11 లో. బట్ టోర్నమెంట్ అయ్యే కొద్దీ వాళ్ళ రిజల్ట్స్ ఒకవేళ అనుకున్నట్టు లేదంటే దే హ్యావ్ టు మేక్ దట్ హార్డ్ కాల్. వాళ్ళు కేన్ విలియమ్సన్ ని తప్పించాలి టీం నుంచి. అండ్ టీమ్ బ్యాలెన్స్ కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి, బౌలింగ్ కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా నూర్ అహ్మద్ కానీ లేదన్నా ఆల్రౌండర్ వేసుకోవాలంటే అజ్మతుల్లా ఉమర్జాని టీంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం విలియమ్సన్ ప్లేస్ కొంచెం డైలమాలో ఉండొచ్చు. అదే ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ముంబై ఫ్లాప్ అయిన దానికి ఫ్లాప్ అవ్వలేదు, క్వాలిఫైర్ 2 వరకు వచ్చారు. బట్ టైటిల్ ఎక్స్పెక్ట్ చేస్తారు ముంబై నుంచి. బట్ అది ఎందుకు జరగలేదంటే బౌలింగ్ అనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఈసారి వాళ్ళు ఆ డైరెక్షన్ లో మంచి ఆప్షన్, మంచి స్ట్రాటజీతో వచ్చి మంచి బౌలర్స్ ని కొన్నారు. గెరాల్డ్ కోయిట్జీ కానీ దిల్షాన్ మధుశంక కానీ
అండ్ మధ్యలో నువాన్ తుషార్ అని కూడా తీసుకున్నారు. తను కూడా స్లింగీ యాక్షన్ లైక్ లసిత్ మలింగ. బట్ వీళ్ళకి కొన్ని ఇంజురీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు. గెరాల్డ్ కోయిట్జీ ఫస్ట్ మ్యాచ్కి ఉండట్లేదు అంటున్నారు మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ దిల్షాన్ మధుశంక వరల్డ్ కప్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు, టాప్ వికెట్ టేకర్స్ లిస్ట్లో ఉన్నాడు. బట్ తను కూడా ఇంజురీ కారణంగా హీఈస్ గోయింగ్ టు మిస్ ఫ్యూ మ్యాచెస్. సో వీళ్ళకి అవైలబిలిటీ ఒకవేళ ఉంటే గెరాల్డ్ కోయిట్జీ ఖచ్చితంగా ఉంటాడు, లేదంటే అతని ప్లేస్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమేరియో షెఫర్డ్ని ఆడించే ఛాన్స్ ఉంది. అండ్ మధుశంక లేడు కాబట్టి ఆల్మోస్ట్ నువాన్ తుషార ఖచ్చితంగా ఉంటాడు టీంలో. ఒకవేళ లాస్ట్ ఇయర్ బాగా బౌలింగ్ వేసిన ఆకాష్ మధ్వాల్ని టీంలో ఉంచాలంటే వాళ్ళు మేబీ 3 ఓవర్సీస్ ప్లేయర్స్తోనే ఆడతారు. ఆల్రెడీ మార్క్ బౌచర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కొంచెం హింట్ ఇచ్చాడు, మేబీ మేము 3 ఫారిన్ ప్లేయర్స్తోనే ఆడతామేమో అని. ఆ 3 అయితే ఖచ్చితంగా టిమ్ డేవిడ్, నబీ అండ్ కోయిట్జీ ఉంటారు. నువాన్ తుషార్ అని రీసెంట్గా తను హ్యాట్రిక్ కూడా తీశాడు బంగ్లాదేశ్ సిరీస్లో, తను ఫామ్లో ఉన్నాడు. సో ఆకాష్ మధ్వాల్ని ఆడిస్తారా, నువాన్ తుషార్ అని ఆడిస్తారా అనేది చూడాలి. అండ్ స్పిన్గా ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది, పీయూష్ చావ్లా, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, బట్ అగైన్ హీ కెన్ గో ఫర్ రన్స్ అగర్ ఇఫ్ ద బాల్ డజంట్ స్పిన్. అండ్ 12th మ్యాన్ మనం ఇంపాక్ట్ ప్లేయర్ చూస్తే నేహల్ వదేరా లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాడు ముంబైకి. బ్యాటింగ్ చాలా కీ మ్యాచెస్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, తను ఉండొచ్చు. ఒకవేళ బ్యాటింగ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, తన అవసరం రావట్లేదు అంటే బౌలింగ్ ఆప్షన్ తీసుకోవాలంటే కుమార్ కార్తికేయ అని తీసుకునే ఛాన్స్ ఉంది, తను ఒక స్పిన్నర్. సో ఇలా ఉండొచ్చు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. సో ఇంజురీస్ మీద చాలా డిపెండ్ అయింది. ఒకవేళ ఇంజురీస్ లేదంటే చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చేవాడిని, బట్ ప్రెజెంట్లీ యాజ్ పర్ కరెంట్ విజిబిలిటీ ఇంజురీస్తో సో మేబీ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది ప్లేయింగ్ లెవెల్ మీద. సో మ్యాచ్ దగ్గర పడే కొద్దీ మనకు తెలుస్తుంది ఎవరు ఉంటారని. సో ఈ లైనప్ని నేను రేట్ చేయాలంటే 8 రేటింగ్ ఇస్తాను అగైన్, ఎందుకంటే గెరాల్డ్ కోయిట్జీ కానీ షెఫర్డ్ కానీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా తక్కువ. ఆకాష్ మధ్వాల్, నువాన్ తుషార్ అగైన్ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. సో ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ హియర్ ఆర్ పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా అండ్ నబీ. సో వీళ్ళకి 4th, 5th, 6th బౌలింగ్ ఆప్షన్స్. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడు అన్నది గుడ్ సైన్. చాలా ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు హార్దిక్ పాండ్యా, బట్ చాలా రోజుల తర్వాత బౌలింగ్ అయిపోతున్నాడు. సో తన బౌలింగ్ ఫామ్ ఎలా ఉంటుంది అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, బట్ కొంచెం బిలో యావరేజ్ బౌలింగ్ లైనప్ అనే చెప్పాలి ముంబై ఇండియన్స్ది ఈసారి. సో ఐఎమ్ రేటింగ్ దిస్ 8 out of 10. సో ఓవరాల్గా టీమ్ స్ట్రెంగ్స్ కానీ టీమ్ వీక్నెసెస్ కానీ చూస్తే గుజరాత్ స్ట్రెంగ్స్ ఆర్ ఆబ్వియస్లీ ద ప్లేయర్స్ ఫామ్, ఆల్ దేర్ ప్లేయర్స్ ఆర్ ఇన్ ఫామ్. శుభ్మన్ గిల్ కానీ, డేవిడ్ మిల్లర్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ రీసెంట్ డొమెస్టిక్ టోర్నమెంట్స్లో, రాహుల్ తెవాటియా కానీ, వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. సో అదొక గుడ్ ఫ్యాక్టర్ జీటీకి. అండ్ రషీద్ ఖాన్ ఉండనే ఉన్నాడు, సింగిల్ హ్యాండ్తో మ్యాచెస్ గెలిపించగలడు. సో రషీద్ ఖాన్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్లస్ ఫ్యాక్టర్. అదే వాళ్ళ వీక్నెసెస్ చూస్తే మిడిల్ ఆర్డర్ హిట్టింగ్ కొంచెం నేను చెప్పినట్టు సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి మిడిల్ ఆర్డర్లో, అప్పుడే జీటీ మంచి స్కోర్ చేయగలదు. అండ్ పవర్ ప్లే బౌలింగ్ మొహమ్మద్ షమీ లేకపోవడం వల్ల పవర్ ప్లే బౌలింగ్ ఇప్పుడు పూర్తిగా ఉమేష్ యాదవ్ మీద, న్యూ బౌలర్ అయిన స్పెన్సర్ జాన్సన్ కానీ, జాష్ లిటిల్ మీద కానీ ఉండబోతుంది. సో స్వింగ్ బేస్డ్ బౌలర్స్ వీళ్ళందరూ. సో కొంచెం స్వింగ్ లేదు అంటే మరి ఎలా పర్ఫామ్ చేస్తారు? ఉమేష్ యాదవ్ అయితే చాలా రన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో పవర్ ప్లే బౌలింగ్ అనేది కొంచెం వీక్గా కనిపిస్తుంది. అదే ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్స్ విషయానికి వస్తే డెఫినెట్లీ ద బ్లాక్ బస్టర్ ఇండియన్ టాప్ 5 మీరు చూస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అసలు ది బెస్ట్ టాప్ 5 ఇండియన్ టాప్ 5. అందరూ ఇండియాకి ఆడారు ఆల్రెడీ, సో దే ఆర్ ఆల్ స్టార్ ప్లేయర్స్. సో ఇది డెఫినెట్లీ వెరీ వెరీ స్ట్రెంగ్త్ ముంబై ఇండియన్స్కి. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఈజ్ దేర్ ఎనీవేస్. సో అగైన్ సింగిల్ హ్యాండ్తో మ్యాచెస్ గెలిపించగలడు తనదైన రోజున. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లస్ పాయింట్స్. నెగిటివ్ పాయింట్స్ నేను చెప్పినట్టు ఇంజురీస్ చాలా ఉన్నాయి, ప్రెజెంట్లీ డౌట్స్ ఉన్నాయి ఎవరు అవైలబిలిటీలో ఉంటారు ఉండట్లేదు అని. సో అదొకటి కొంచెం డ్రాబ్యాక్ వీళ్ళకి. అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్, టిమ్ డేవిడ్ కానీ, కోయిట్జీ, షెఫర్డ్, తుషారా, వీళ్ళంతా లేటెస్ట్గా డెవాల్డ్ బ్రూవీస్ ఆల్సో, వీళ్ళందరూ ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు ఐపీఎల్లో. మేబీ మ్యాక్సిమం 15 మ్యాచెస్, మ్యాక్సిమం 20 మ్యాచెస్ వీళ్ళందరిలో. మిగతా వాళ్ళు కొంతమంది అయితే 5 మ్యాచెస్ కూడా ఆడలేదు. సో వాళ్ళు ఎలాగ ఈ ప్రెషర్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్లో ఎలా ఉంటారు అనేది, ఎలా రాణిస్తారు అనేది చూడాలి. సో దీని అన్ని బట్టి నా ప్రిడిక్షన్ చూస్తే ముంబై జీటీ మధ్యలో నరేంద్ర మోడీ స్టేడియంలో మంచి రికార్డు ఉన్నా కానీ జీటీకి నా ప్రిడిక్షన్ వచ్చి ముంబై ఇండియన్స్ గెలవబోతుంది ఈ మ్యాచ్ని. కానీ మ్యాచ్ అయితే చాలా క్లోజ్గా ఉండబోతుంది, అందులో డౌటే లేదు. బట్ కానీ ముంబై గెలుస్తుందని అనిపిస్తుంది. మీ ప్రిడిక్షన్ ఏందో మెసేజ్లో చెప్పండి.
అండ్ నేను ఇక్కడ 3 ప్లేయర్స్ మెన్షన్ చేశాను ఎవరి పర్ఫార్మెన్స్ చూడడానికి ఎక్సైటెడ్గా ఉందని. సో జీటీ శుభ్మన్ గిల్ ఈసారి కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది చూడాలి స్పెషల్లీ. అండ్ షారుఖ్ ఖాన్ పంజాబ్ 3-4 సీజన్స్ ఛాన్స్ ఇచ్చింది, బట్ తను ఎక్కడ తను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో కాబట్టి ఇక్కడ ఫ్రాంచైజీ మారిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది చూడాల్సింది. అండ్ ఆస్ట్రేలియన్ బౌలర్ ఆల్మోస్ట్ 10 crores పెట్టుకున్న గుజరాత్ టైటన్స్ స్పెన్సర్ జాన్సన్, అంత రేట్కి అసలు తను పెద్దగా ఇంటర్నేషనల్ కూడా ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు, తను ఎందుకు అంత రేట్ పెట్టుకున్నారు అనేది చూడాలి. అండ్ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేంజ్ అయిన తర్వాత అసలు టీంలో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఏంటి, ఎవరు ఎలా ఆడబోతున్నారు. రోహిత్ శర్మ అయితే లాస్ట్ 2-3 IPLs అంతగా పర్ఫామ్ చేయలేదు బ్యాట్తో, ట్రూత్ అది. కానీ రీసెంట్గా తను వరల్డ్ కప్ కానీ రీసెంట్గా జరిగిన టెస్ట్ సిరీస్ కానీ చాలా ఫామ్లో ఉన్నాడు, అగ్రెసివ్గా కూడా ఆడుతున్నాడు. సో తను అదే ఫామ్ని IPLలోకి తీసుకొని వస్తాడా లేదా అనేది చాలా కీ పాయింట్, దాన్ని చూడాలి. అండ్ ఇషాన్ కిషన్ రీసెంట్గా BCCI కాంట్రాక్ట్ కోల్పోయాడు, ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్ మీద ఫోకస్ చేయకుండా డొమెస్టిక్ మ్యాచెస్ ఆడకుండా IPLకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అని చాలా నెగిటివ్ పాయింట్స్ వచ్చాయి ఇషాన్ కిషన్ పైన, శ్రేయస్ అయ్యర్ పైన. సో ఆ బ్యాక్డ్రాప్ నుంచి టోర్నమెంట్లో ఎంటర్ అవుతున్న తను ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది చూడాలి. అండ్ హార్దిక్ పాండ్యా న్యూ క్యాప్టెన్సీ అసలు చాలా నెగిటివ్ వైబ్స్ అని అంటున్నారు ముంబై ఫ్యాన్స్ అందరూ. సో తను ఇలాంటి ఎన్విరాన్మెంట్లో యాజ్ ఏ ప్లేయర్గా యాజ్ ఏ క్యాప్టెన్గా ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది అన్నిటికంటే బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ అవబోతుంది. సో నాకు తెలిసి హీజ్ ఎ సీజన్ క్యాంపెయినర్ అండ్ టీంలో అట్మాస్ఫియర్లో ఆబ్వియస్లీ రోహిత్ శర్మ సపోర్ట్ చేస్తాడు పాండ్యాని డెఫినెట్గా డ్రెస్సింగ్ రూమ్లో. సో ఇవంతా ఎక్స్టర్నల్ టాక్, ఇంటర్నల్గా ఏముండదు. ముంబై ఇండియన్స్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎనదర్ గుడ్ సీజన్ అని నాకు అనిపిస్తుంది. మీ ప్రెడిక్షన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. సో దిస్ ఈజ్ మై టుడేస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హిట్ దట్ బెల్ ఐకాన్.